చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇండియాలో గైనకాలజిస్ట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలోనూ లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తేనో మాత్రమే వెళ్తుంటారు. అదర్ కంట్రీస్లో గైనకాలజిస్ట్ అంటే ప్రతి మంత్ ఒకసారి ఆల్మోస్ట్ ప్యూబర్టీ దగ్గర నుంచి వెళ్తూనే ఉంటారు చెకప్స్కి. మరి గైనకాలజిస్ట్ అనేది ఎంతవరకు అవసరం ఉంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ కానీ వీటిలో మాత్రమే అవసరం ఉందా, ఆర్ ఉమెన్కి కానీ మేల్కి కానీ ఒక మంత్కి ఒకసారి అవసరం ఉంటుందా? గైనకాలజిస్ట్ ఎంతవరకు మనం దగ్గరగా ఉంటే హెల్త్కి చాలా అవసరం ఉంటుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రాజేశ్వరి రెడ్డి గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్, ఐ మీన్ చాలా చిన్నగా స్మూత్గా మాట్లాడుతున్నారు మీరు, లిటరల్లీ. అండ్ ఐ షుడ్ బి మోర్ లౌడ్, లిటిల్ లౌడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ. యా. సో ఎలా మ్యామ్, గైనకాలజీ గురించి మాట్లాడే ముందు మీ గురించి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వచ్చా మీకు? ఎలా ఇంత బ్యూటీని మెయింటైన్ చేస్తున్నారు మీరు? నో, దెర్ ఇస్ నో సచ్ స్పెసిఫిక్ థింగ్, బట్ ఐ ఫీల్ ఏదైనా మెయింటైన్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్డ్ లైఫ్ ఉండాలి. సో ద వే వి ఈట్, ఎలా పడుకుంటాము, అండ్ ఎక్సర్సైజ్, అండ్ 80% ఆఫ్ హెల్త్ అనేది మన తిండి బట్టి ఉంటుంది, అండ్ మిగతా 20% ఎక్సర్సైజ్ ఉంటుంది. బట్ ఈ రెండిటితో పాటు ఇమోషనల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ టాక్ అబౌట్ గైనకాలజీ. ఒకసారి మాట్లాడుకుంటే, నేను ఇందాక ఇంట్రడక్షన్లో అన్నట్టు ఏదైనా ఇండియాలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు, ఏమైంది, బాగాలేదా, అవసరమా ఇప్పుడు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదర్ స్టేట్స్లో ఆల్మోస్ట్ 13 years or 12 years నుంచి మంత్లీ ఒకసారి చెకప్కి వెళ్తూనే ఉంటుంటారు. ఎందుకని మన దగ్గర ఇంకా అంత అవసరం లేదంటారా, లేకపోతే అంత అవసరానికి తగినట్టుగా జ్ఞానం ఇంకా రాలేదంటారా? యాక్చువల్లీ మన దేశంలో చాలా వరకు 0 to 16 years అంటే పుట్టినప్పటి నుంచి 16 years దాకా ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు దాకా పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళడమే అలవాటు. సో పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్దాము, పిల్లలే కదా అనుకుంటాము. సో ప్యూబర్టీ ఏజ్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యే ఏజ్ అనేది జనరల్గా యావరేజ్గా 9 to 12 years. సో అప్పటికి ఏదైనా మెన్సెస్ డిలే అయినా లేదా త్వరగా వచ్చినా అప్పటికి ఫస్ట్ వెళ్ళేది పీడియాట్రిషియన్ దగ్గరే. సో వాళ్ళకి ఇంకేమైనా గైనిక్ డౌట్ ఉంటేనే మా దగ్గరికి వస్తారనమాట. ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ మెనార్కే పెరిగింది, అలాగే కొన్ని హార్మోన్ తేడాలు చాలా చిన్న వయసులోనే రావడం మొదలైంది. సో ఇప్పుడిప్పుడే మేము చూస్తున్నాము ఒబేసిటీ కోసం కానీ, యాక్నీ ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే హెయిర్ ఫాల్ గురించి, ఇలా ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే హార్మోనల్ తేడా గురించి ఈ మధ్యన మేము చాలామంది చిన్నపిల్లల్ని మా దగ్గర తీసుకురావడం జరుగుతుంది. లేకపోతే వ్యాక్సినేషన్ ఏ డిసీజ్ ఉన్నా అందరూ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇయర్లీ చెకప్ అనేది వన్స్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న దగ్గర నుంచి మేము ఇయర్లీ వన్స్, ఆడోళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి అల్ట్రాసౌండ్ పెల్విస్, అంటే ఆ పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గర్భసంచి అండాశయ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. బ్రెస్ట్ స్కాన్ అండ్ పాప్స్మియర్, ఈ మూడు అందరికి ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏ వయసు అయినా, అది 14 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. జనరల్గా ఆడోళ్ళు హెల్త్ ప్యాకేజ్ తీసుకుంటారు, ఏదో ఒక ల్యాబ్లోకి వెళ్ళో లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళో. సో అందులో అందరికీ ఎలా ఇంప్రెషన్ అంటే హార్ట్ చెకప్, కిడ్నీ చెకప్, లివర్, కొలెస్ట్రాల్ ఇది. బట్ ఆడోళ్ళకి ఎక్స్ట్రా ఉన్నదే బ్రెస్ట్, యూట్రస్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, సెక్షువల్ ఆర్గన్స్. సో ఈ 3 చెకప్ మటుకు చాలా ఇంపార్టెంట్. సో ఇయర్లీ వన్స్ ఈజ్ ఇనఫ్. ఓకే, డన్. అయితే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను ఒక 13 yearsకి అట్లా మెచ్యూర్ అయ్యాను మ్యామ్. ఇప్పుడు మా చిన్న చెల్లి చూస్తే 8-9 years 10 yearsకి మెచ్యూర్ అయిపోయి ఫస్ట్ మంత్ మెన్సెస్ కూడా వచ్చేసినాయి అనమాట.
ఎందుకని ఎర్లీగా చూడాల్సి వస్తుంది ఇప్పుడు? బేసిక్లీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు, చాలా ఎక్కువ ఒబేసిటీ ఉంటుంది, అలాగే పొల్యూషన్, సో ఫుడ్ అడల్టరేషన్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ గ్యాజెట్స్, హై స్ట్రెస్. ఇంతకుముందు పిల్లలకి స్ట్రెస్సే లేదు, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి స్ట్రెస్ ఉంది. సో ఇట్స్ యాక్చువల్లీ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, సో అందువల్ల ఇంకా మెన్సెస్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే పిల్లల్ని చెకప్కి తీసుకెళ్ళడం అనేది అలవాటు చేయాల్సింది పేరెంట్సే కదా. వాళ్ళేంటి మేము చూసాం మాకు వచ్చాయి, ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకెళ్ళి చూపించేది ఏముంటుంది అనే ఆలోచనలో సగం మంది పేరెంట్స్ ఉంటారు. వాట్ వుడ్ యూ సజెస్ట్ ఫర్ దెమ్? వాళ్ళ గురించి ఏం చెప్పగలరు ఇప్పుడు మీరు? సో యాక్చువల్లీ చెప్పాలంటే హెల్త్ అనేది ప్రయారిటీ అనేది చాలా తక్కువ, రైట్? ఎస్పెషలీ ఇఫ్ బోత్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ వర్కింగ్. వాళ్ళు వీకెండ్ తప్ప ఇంకా వేరే రోజు ఏ ఆలోచన ఉండదు, ఇదేం కాదు అదేం కాదు. ఈవెన్ పిల్లలకి కూడా ఏదైనా చిన్నది వచ్చినా ఆన్లైన్ చూద్దామా, లేకపోతే దగ్గర క్లినిక్లో ఇట్లా అనుకుంటారు. ప్రాపర్ చెకప్కి తీసుకెళ్ళాలి అంటే ఏదైనా జరగాల్సిందే అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో ఈ మధ్యన మేము కూడా చాలా కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్తున్నాము, స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, దానివల్ల చాలా మంది హెల్త్ చెకప్ తీసుకుని వస్తున్నారు. బట్ పిల్లలకి ఏది కూడా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా నార్మల్గా జరగాల్సింది పిల్లలకి, దానికన్నా ఒక 15 to 20% వేరియేషన్ ఈజ్ ఓకే. అంతకన్నా ఏదైనా డిటోరేట్ అయినా ఎక్కువ అయినా డెఫినెట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. స్వయంగా ఏది ఇంటర్నెట్ చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసో అట్లా తీసుకోకూడదు. ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ వన్ ప్రాపర్ కన్సల్టేషన్ విత్ వన్ ఫ్యామిలీ డాక్టర్. అంటే అది ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే పీడియాట్రిషియన్ అయి ఉండొచ్చు, డెఫినెట్గా తీసుకెళ్లాల్సిందే. ఓకే, రైట్. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో వెజైనల్ సర్జరీస్, ఇలా ఉండాలి నాకు ఇలా లేదు, సో ఇది నాకు ప్రాబ్లంగా ఉంది సెట్ చేసేయండి మీరు, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది డాక్టర్స్ చెప్తారు. మీకు ఇది ప్రాపర్ ఉందా, సెట్ ఉందా లేదా, నాకు ఇది కావాలి మీరు ఇది ఇలా ఇచ్చేయండి, ఇలా సర్జరీ చేసేయండి అని అడుగుతున్నారు. వై వెజైనల్ సర్జరీస్ ఆర్ గ్రోయింగ్? అంటే ఎందుకు ఇంత వైడ్గా కావాలి అని వెళ్ళిపోతున్నారు అంటారు? అంటే వీఆర్ ఆల్ ఐడియలిస్టిక్ సిచ్యువేషన్ బట్టి పరిగెడుతున్నాము, రైట్? సి హ్యూమన్ బాడీకి వేరియేషన్ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు సూపర్ మోడల్స్కి తప్ప ఈవెన్ నార్మల్ మోడల్స్కి కూడా మీకు అంత సిమెట్రీ ఉండదు, జస్ట్ ఓవరాల్ లుక్ అనుకుంటారు. ఇప్పుడు ఏదైతే మనం ఐడియలైజ్ చేస్తున్నాం లైక్ ఇన్ సొసైటీ అనుకుంటే జీరో ఫిగర్ అనో లేకపోతే ఫేర్ స్కిన్ వడెవర్, ఇది కల్చరల్గా బట్టి మనకి వస్తుంది. ప్రతి కంట్రీలోనూ ఇది ఐడియలిస్టిక్గా అని వస్తుంది. దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు అలా అయిపోవాలి, అలా ఉండాలి అనే రేస్లో ఉంటారు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి వాళ్ళదే ఒక అందం ఉంటుంది, వాళ్ళకి ఒక స్పెషల్ బ్యూటీ ఉంటుంది. సో ఆ బ్యూటీ అండ్ పర్సనాలిటీ అనేది షుడ్ బి ఓవరాల్. సో నా దగ్గర వచ్చిన చాలా పేషెంట్స్కి నేను చెప్తూ ఉంటాను, 10 to 20% వేరియేషన్ పట్టించుకోకండి, అది అంత పర్ఫెక్ట్గా ఎవరిది ఉండదు. ఇదేంటంటే రన్నింగ్ బిహైండ్ అంటారు చూడండి, ఏదైనా ఇట్లాగే ఉండాలి అని, ఆ ఆబ్సెషన్ వల్ల అండ్ టూ మచ్ ఆఫ్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్, టూ మచ్ ఆఫ్ సీయింగ్ పర్ఫెక్ట్ పీపుల్, అంటే మమ్మల్ని అలా ఊహించుకుని అలా ఉండాలి అనుకోవడం, అది చాలా ఎక్కువ అయిపోయిందండి. ఓకే. అండ్ ఆ విషయానికి వస్తే పైన బాడీ ఇప్పుడు ఫేసో పెదవులో లేకపోతే బుగ్గలో ఏదైనా కావాలనుకుంటే ఏదో ఎవరో చూస్తారు, అందరి కోసం మనం బాగా కనిపించాలి, ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్నర్ బాడీ, మనకు లోపల ఉండే బాడీ ఎవరికి కనిపించదో తెలియనప్పటికీ ప్రైవేట్ పార్ట్స్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెట్టి చిన్న పింపుల్స్ వచ్చినా లేకపోతే ఇది ఇలా ఉండలేదు ఇది ఇలా కావాలి అని అంత ఇంట్రెస్ట్ పెట్టేసి సర్జరీస్కి లక్షల్లో ఖర్చు పెట్టి వై ఆర్ దే డూయింగ్ ఇట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ దీని నంబరు చాలా చిన్నదండి. అంటే ఈవెన్ దో ఐ వర్క్ ఇన్ కార్పొరేట్స్ గైనిక్ కాస్మెటాలజిక్ డెఫినెట్గా పేషెంట్స్ వస్తుంటారు, బట్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ కమ్ ఫర్ దిస్ ఇస్ వెరీ లెస్ అండి. ఎందుకంటే అంత టైం పెట్టుకుని అది ఇలాగే ఉండాలి అనుకుని వచ్చేవాళ్ళు తక్కువ. ఆ పైన మేము మీకు ఇది అబ్నార్మల్గా ఉంది, మనం ఇది సర్జరీ చేద్దాము అని చెప్పడం ఇంకా తక్కువ ఉంటుంది. బట్ దీనికనే
అన్నిటికన్నా ఎక్కువ పెరుగుతున్న నంబర్స్ ఏంటంటే వెజైనల్ టైటనింగ్, Yes. లైక్ సెక్షువల్ యాక్టివిటీ ఇదివరకు ఏంటంటే ఏజ్ తో పాటు తగ్గిపోతుందో లేకపోతే న్యాచురల్ గా ఏది ఉంటే రైట్. అట్లానే ఉంటుందో. ఇప్పుడంతా అందరి ఎక్స్పెక్టేషన్ కూడా బాగా పెరిగినాయి. అండ్ సెక్షువల్ ప్లెజర్ ఇంత ఎక్కువ ఉండాలి లేకపోతే ఇలాగే ఉండాలి, Yes. ఆర్ ఏదో వీడియో చూసో మూవీ చూసో ఇదే ఫీలింగ్ రావాలి Yes. అనేటప్పటికి ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. Okay. బట్ డెఫినెట్లీ నంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ వెజైనల్ టైట్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ పెల్విక్ మసిల్ టెక్స్చర్ అనో లేకపోతే ప్లెజర్ అనో ఇవి అయితే డెఫినెట్ గా చూస్తున్నారు. పెరిగినాయండి. ఓకే, అంటే పోర్నోగ్రఫీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్ని, అంటే మీరేం చెప్తారు? అది చెప్పడం కష్టమే అండి. ఎందుకంటే ఇంత ముందు నేను 2004లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంత ముందు మాకెవ్వరు వచ్చి గర్ల్స్ మాస్టర్బేషన్ గురించి అడిగేవారు కాదు. Right. లేకపోతే వన్ పర్టిక్యులర్ వే ఆఫ్ సెక్స్, లేకపోతే ఇది చేయొచ్చా చేయకూడదా, ఓరల్ సెక్స్ కానీ ఫింగరింగ్ కానీ ఇలా అడిగేవాళ్ళు కాదు. Right. అసలు డాక్టర్ని చూస్తే ఇది అడగాలి అనే కాన్సెప్టే ఉండేది కాదు. ఎగ్జాక్ట్. అండ్ నేను ఇంత ముందు తాలూకా ప్లేస్ లో ప్రాక్టీస్ చేశాను. బట్ డెఫినెట్ గా నేను ఇప్పుడు కార్పొరేట్ సెటప్ లో ఉన్నాను అండ్ దట్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాను. Okay. సో ఇప్పుడు డెఫినెట్ గా నాకు ప్రతి 2-3 పేషెంట్ అడుగుతూ ఉంటారు ఇది చేయొచ్చా ఇది అడగొచ్చా అని. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎగ్జాక్ట్లీ దట్. డెఫినెట్లీ వాళ్ళకి యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఎలా వచ్చింది? ఈ లాస్ట్ 10 to 12 years నుంచి ప్రాబబ్లీ ఇంటర్నెట్, యూట్యూబ్ అండ్ యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు ఈవెన్ 13-14 years కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఇట్ ఈస్ జస్ట్ అవైలబుల్. సో ఆ అన్రియలిస్టిక్ వరల్డ్ లోకి వెళ్ళి అది ఏదో అంటే చాలా ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఐ టెల్ ఎవ్రీబడి దట్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. అది న్యాచురల్గానే జరగాలి. అండ్ సెక్షువల్ యాక్టివిటీ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్ యాక్టివిటీ. రైట్. ఆ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాక లాస్ట్కి వచ్చేది ఫిజికల్ యాక్టివిటీ. సో ప్లెజర్ డజంట్ డిపెండ్ ఆన్ పొజిషన్ ఆర్ సైజ్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ మోస్ట్లీ మీరు ఎంత అట్రాక్ట్ అయి ఉంటారు, ఎంత కోరిక ఉంటుంది, ఈ మనిషితో ఎంత బాండింగ్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకోకూడదు. ఓకే. అండ్ సెక్షువల్ ఎడ్యుకేషన్, రిప్రొడక్టివ్ సిస్టమ్ 9th or 10th క్లాస్లో టెక్స్ట్ బుక్స్లో స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆల్మోస్ట్ అప్పట్లో మాకు బయాలజీ టీచర్స్ ఈ చాప్టర్ మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం, ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి, మీకు ఫ్యూచర్లో మీకు ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకరు నేర్పిస్తారు, సో విల్ స్కిప్ దిస్ చాప్టర్ అని, లేకపోతే పైన అట్లా చదివేసి వదిలేసే చాప్టర్ అని మాకు అదొకటే తెలుసు. అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ జస్ట్ అది స్కిప్ చేసే చాప్టర్లే మనకి ఎందుకు అని ఉండేది. ఇప్పుడు దట్స్ నాట్ ఏ కేస్. అక్కడ చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా? అక్కడ చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిందంటారా? లేదు, అంటే సొసైటీ ఇన్ టోటో మారుతూ ఉంటుందండి. అంటే ఇట్స్ కల్చరలీ, ఇట్స్ నాట్ ఒక ఎడ్యుకేషన్ అని చెప్పలేము, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పలేము. అంటే మనకి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారో దానికన్నా 80% వాళ్ళ పియర్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఇప్పుడు బయాలజీ ఎప్పుడో 9th కో 10th కో ఇట్ ఈస్ మోస్ట్లీ ఏమంటారు అది ఎగ్ ఎలాగా స్పర్మ్ ఎలాగా ఇది చెప్తారు. బట్ ఆల్మోస్ట్ 6th 7th స్టాండర్డ్ పిల్లలకి సెక్షువల్ ఫీలింగ్స్ మొదలవుతాయి. అండ్ ముందులాగా ఇప్పుడు ముట్టుకోకూడదు అనేది లేదు. ఇప్పుడు ముట్టుకోవడము, హగ్ చేసుకోవటము ఇదంతా చాలా కామన్ అయింది. సో ఫీలింగ్స్ రావడం అనేది ఇంపార్టెంట్. ఏ స్కూల్లో కూడా దీన్ని హ్యాండిల్ చేసే ఎడ్యుకేషన్ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ. అంటే దాని గురించి వాళ్ళు మాట్లాడడానికి కూడా రెడీ లేరు. అది పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఓన్లీ పేరెంట్స్ కి ఫోన్ చేసి అదిగో మీ పిల్లలు ఇలా చేస్తున్నారని అంటే ఎవరిని వాళ్ళు పట్టుకోగలుగుతున్నారో ఆ పిల్లలు బలైపోతున్నారు తప్ప అందరూ చేసేది అదే. సో డెఫినెట్ గా సెక్స్ ఎడ్యుకేషన్ జరగాలి. అండ్ మా టైంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇట్స్ చేంజింగ్ వరల్డ్, చేంజింగ్ సొసైటీ. ఎలా ఎలా ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందో అప్పటికి మేము డెఫినెట్ గా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. అండ్ ఇది అఫ్ కోర్స్ పేరెంట్స్ కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కానీ పేరెంట్స్ కన్నా ఎక్కువ స్కూల్లో చెప్తేనే అందరూ పిల్లలు
కలిసి కూర్చుని వింటే దే ఆల్ నో దట్ దిస్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ అబ్నార్మల్, ఇలా అట్రాక్ట్ అవ్వడం నార్మలే, కానీ ఎట్లా కంట్రోల్ చేయాలి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, తెలియని వయసులో ఏదైనా తప్పులు చేసి రివర్స్ చేయలేని రోగాలు వస్తే లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావటం, ఇదంతా అందరు కలిసి కూర్చున్నప్పుడు ఎడ్యుకేట్ చేస్తే దే విల్ ఆల్ అంటే ఒకళ్ళనొకళ్ళు యాంకర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడో పేరెంట్స్ అంటే నేను ఒకటి చెప్తాను, ఇంకోళ్ళకి చెప్తారు. సో ఆల్సో పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వేరు ఉంటుంది. సో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. సో డెఫినెట్గా పేరెంట్స్కి బాధ్యత ఉంది. బట్ స్కూల్ డెఫినెట్లీ ఇండియాలో వెదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాల్సిందే. అంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు, రైట్, అట్రాక్ట్ అవ్వడం సహజం, కానీ దాన్ని ఎట్లా ఛానలైజ్ చేయాలనేది ఎడ్యుకేషన్ జరగాల్సిందే. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరైనా క్వశ్చన్ రేస్ చేయొచ్చేమో, కానీ ఒక సినిమాలో ఒక బాబు మేబీ 9th or 10th క్లాస్ స్కూల్లో మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటాడు వాష్రూమ్లో. అది ఎవరో క్యాప్చర్ చేసి వీడియో తీస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్కూల్ వదిలేసి వెళ్ళిపోతారు, ఆ సొసైటీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఏదో తప్పు చేసేసాడు అన్నట్టు ఆ అబ్బాయిని మొత్తం అందరూ వెలివేసేసి దూరంగా పెట్టి చూసి ఆ అబ్బాయి ఫుల్ డిప్రెస్ అయిపోయి ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళిపోయి దానికోసం మళ్ళీ వాళ్ళ నాన్న కష్టపడి పోరాడి ఇది చేసుకుంటాడు. బట్ ఆ స్కూల్లో మాస్టర్బేషన్ చేసిన తప్పైనా, ఆ చేస్తున్న ప్లేస్ తప్పైనప్పటికీ తన ఏజ్ అలాంటిది అని ఆ విషయం ఎందుకని టీచర్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పరు? లేదు అంటే ఇది అదే చెప్పాను కదండి, కల్చరలీ అలా ఉన్నాము అని. ఇప్పుడు మాస్టర్బేషన్ కరెక్టా తప్ప అంటే దానికి నిజంగా కూడా ఆన్సర్ లేదండి. ఎందుకు తప్పు? అది ఒక న్యాచురల్ ప్రాసెస్. సో అది 15 yearsకి జరగవచ్చు, 20 yearsకి జరగవచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి 40 years అయిపోయినా సరే అది ఏంటో కూడా తెలీదు. రైట్. సో అట్లాగా. అండ్ ఇప్పుడు మా జనరేషన్ అనుకోండి, ఐఎమ్ 50-year-old నా. సో మా జనరేషన్కి నాకు ఫస్ట్ ఫోన్ వచ్చిందే నేను MS OBGలో ఉన్నప్పుడు, అంటే 2001లో నేను ఫస్ట్ ఫోన్ తీసుకున్నది. అండ్ యూట్యూబ్ చూసింది ఐ థింక్ 2004 or 2005 అనుకుంటున్నాను, 2004 అనుకుంటాను. అప్పుడు దాకా యూట్యూబ్ ఉండొచ్చు కానీ నాకు తెలీదు. సో అది యాక్సెస్ వచ్చి ఆ తర్వాత దాంట్లో ఏమేమి చూడొచ్చు అనేది అనుకునేదాకా చాలా టైం జరిగిపోయింది. సో అప్పటికే వీఆర్ ఆల్రెడీ 35. ఓకే, రైట్ రైట్. సో అప్పటికి మనకి ఇలాంటి క్వశ్చన్ లేవు. బట్ ఇప్పుడు చిన్న వయసుకి ఇవన్నీ వస్తున్నాయి. సో మాస్టర్బేషన్ని తప్పనడానికి లేదు, సెక్స్ తప్పనడానికి లేదు. బట్ డెఫినెట్గా మనం దాని ఇంపాక్ట్ అంటే దాని ఇమోషనల్ ఇంపాక్ట్ ఏంటి, ఫిజికల్ ఇంపాక్ట్ ఏంటి, సోషల్ ఇంపాక్ట్ ఏంటి. ఇప్పుడు మనం ఒక చిన్న ఊర్లో చేసింది అదే హైదరాబాద్లో చేసింది, అదే న్యూయార్క్లో చేసింది. సో ఇట్స్ డిఫరెంట్ కల్చరలీ, యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. మన బాధ్యత ఏంటంటే మనం పిల్లలకి లేకపోతే ఎవరికైనా టీనేజర్స్కైనా పెద్దోళ్ళకైనా, సమ్ టైమ్స్ ఈవెన్ ఐ హ్యావ్ పేషెంట్స్ హూ ఆర్ 25 ఏళ్ళు 26 ఏళ్ళు, వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మ్యారేజ్ అయ్యి ఈవెన్ 6 months దాకా సెక్షువల్ యాక్టివిటీ లేని వాళ్ళు ఉంటారు. సో ఎక్స్ట్రీమ్ ఉంటారు. బట్ ఎడ్యుకేట్ అయితే చేయాలి, ఎందుకంటే దీనివల్ల యూ విల్ గెట్ ఇంపాక్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా డిప్రెషన్ అని, డెఫినెట్గా ఇప్పుడు ఒక అమ్మాయి కిస్ చేయటము లేకపోతే స్కూల్లో చేయి పట్టుకున్నారు అంటే వాళ్ళని హ్యూమిలేట్ చేసి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని మీ పెంపకాలు ఇలా ఉన్నాయా, మీ ఇంట్లో కల్చర్ ఏముంది అని, డెఫినెట్ గా ఇది మారాలి. అట్లీస్ట్ మేము చూస్తున్నంత వరకు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్లాస్లో అయితే అలా జరగట్లేదు, ఎందుకంటే అందరి ఫ్యామిలీలో జరుగుతున్నాయి కాబట్టి దే ఆర్ నాట్ జడ్జింగ్ అనుకోవచ్చు. బట్ స్టిల్ అది ఆ జ్ఞానం రావాల్సి ఇంకా చాలా ఉంది. డెఫినెట్ గా స్కూల్స్ కానీ యాజ్ సొసైటీ, స్పెషలీ మనకి విమెన్ ఎంపవర్మెంట్ అంటామే కానీ రియాలిటీలో నన్ను అడిగితే నేను యాజ్ అ ఉమెన్, యాజ్ అ MS గైనకాలజిస్ట్, యాజ్ అ సర్జన్, నన్ను మీరు అంటే నేను మెడికల్ కాలేజ్లో చదివాను, ఇంకా వేరే బిజినెస్ స్కూల్స్లో చదివాను. విమెన్ డిస్క్రిమినేషన్ ఉందా అంటే డెఫినెట్ గా 200% ఉంది. 100% ఉంది. ప్రతి స్టేజ్లోనూ ఉంది, డే టు డే బేసిస్లోనూ ఉంది, ఫైనల్గా జడ్జ్ చేసినప్పుడే ఉంది. ఇవే సెట్ ఆఫ్ పనులు లైక్ ఈ లెవెల్ ఆఫ్ సర్జరీ అనుకోండి, లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అనుకోండి,
మేల్స్ చేస్తే ఎలా ఉంటుందో ఫీమేల్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఈవెన్ సమ్ సింపుల్ థింగ్స్ లైక్ మేల్స్ ఎక్స్ట్రా పని చేశారనుకో ఎంత కష్టపడుతున్నాడు ఆడు అంటారు. అదే విమెన్ ఏమైనా సండే క్లినిక్ చేసామా, హాలిడే రోజు క్లినిక్ చేసామా, ఏదో పేషెంట్కి హెల్ప్ అవుతుంది కదా, మనలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏదో సండే ఎప్పుడు కుదరలేని వాళ్ళు, అసలు జాబ్కి సెలవు పెట్టుకోలేని వాళ్ళని కూర్చొని అరే ఈవిడ ఎంత పని చేస్తారు, ఈవిడికి ఫ్యామిలీ అక్కర్లేదు, ఈవిడికి అస్తమాన్ డబ్బులే కావాలి. సో the way we are judged is very very different. And imagine ఇది హైదరాబాద్ ఇలా ఉంటే మిగతా చిన్న చిన్న సిటీస్ లో ఆ గ్రామాల్లో ఎలా ఉంటుంది. సో డెఫినెట్ గా నేనైతే పర్సనల్ లైఫ్లో నా పర్సనల్ లైఫ్లో నేను చెప్తున్నాను, నేను ఐ హావ్ సీన్ డిస్క్రిమినేషన్ ప్రతి స్టేజ్లోనూ, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ప్రతి చోట. రైట్, ఓకే. ఒక స్టేజెస్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం, ఒక సర్టెన్ ఏజ్ ప్యూబర్టీ దగ్గర మాట్లాడుకుంటే, నెక్స్ట్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి పెళ్ళి ఫిక్స్ అయింది అని ఒక 6 నెలల ముందు నుంచే టెన్షన్. అమ్మో ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, నేను నచ్చుతానో లేదో, ఇప్పుడు రేపు మళ్ళీ పిల్లల్ని కనాలంటే అది ఇదని 100 టెన్షన్స్తో రేపు పెళ్ళి ఉందంటే ఈరోజు వెళ్ళిపోయి నాకు ఇలా కావాలి, ఇలా చూసేయండి, బాగున్నానా లేదా అని టెస్ట్లు చేసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజుల ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓకే ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ వెల్ అని అనుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి అంటే ఏం చెప్తారు? పెళ్ళి గురించి అయితే నేను చెప్పను, బట్ ఎవరికైనా చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ టెస్ట్ అయితే చేయించుకోండి. పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఏమి టెస్ట్ అంటూ ఏం అక్కర్లేదు. డెఫినెట్ గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు చూడండి, ఫస్ట్ మీ వెయిట్ చూస్తారు, మీ BMI 22 to 26 లోపల ఉండాలి. సో మరీ సన్నగా కూడా ఉండకూడదు, అలాగని లావు ఉండకూడదు. దెన్ BP చూస్తారు, ఎందుకంటే అవి బేసిక్ థింగ్స్. రెస్పిరేటరీ రేట్ చూస్తారు, పల్స్ చూస్తారు. సో జనరల్ హెల్త్ అనమాట. జనరల్ గా ఇవి మీరు కరెక్ట్ గా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎంతో కొంత మీరు బాగున్నారు. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు మెన్స్ట్రల్ హెల్త్, మీకు నెల కరెక్ట్గా వస్తుంది. ఐడియల్గా 28 days సైకిల్ అనుకుంటే వారం రోజు ఇటో అటో పర్వాలేదు, అంటే 21 days to 35 days సైకిల్. సమానంగా ఒక్కొక్కరు బ్లీడింగ్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. సో 2 days నుంచి 8 days దాకా దాన్ని నార్మల్ అంటాం. అండ్ 80% ఆఫ్ విమెన్కి ఎంతో కొంత నొప్పి అంటూ ఉంటుంది. సో మీకు తట్టుకోలేనంత నొప్పి ఉంది, లేకపోతే ఈ మధ్య కాలంలో మీ నొప్పి పెరిగింది, పీరియడ్స్ అప్పుడు నొప్పి పెరిగింది, అలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వైట్ డిశ్చార్జ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవి కొంచెం రూల్ అవుట్ చేసుకుంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దట్ పెళ్ళైన వెంటనే మీరు ఇన్ఫెక్షన్తో బాధపడరు. ఓకే. అండ్ దేర్ ఇస్ దిస్ వర్డ్, టర్మ్ కాల్డ్ హనీమూన్ సిస్టైటిస్. ఐ థింక్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా మ్యామ్, వాట్ ఈస్ హనీమూన్ సిస్టైటిస్ అంటే? హనీమూన్ సిస్టైటిస్ అంటే, హనీమూన్ అంటే పెళ్ళైన కొత్తలు, అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన కొత్తలు. సిస్టైటిస్ అంటే బ్లాడర్ కి ఇన్ఫెక్షన్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు, సో ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఇస్ ఫస్ట్ ఇంట్రాక్షన్, అంటే ముందు సెక్షువల్ యాక్టివిటీ లేకుండా అప్పుడే స్టార్ట్ అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ పీరియడ్ లో కొంచెం ఎక్కువసారి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే, పూర్తిగా వెట్ అవ్వకుండా సెక్షువల్ యాక్టివిటీ మొదలుపెట్టి, లేకపోతే కంగారులో మొదలుపెట్టి, లేకపోతే కంప్లీట్ కంపాటబిలిటీ లేకుండా డ్రైనెస్ ఉండి అది రాసుకుని పోయి, లేకపోతే కొంచెం హార్డ్గా చేసి, ఇట్లా ఏదైనా అయితే అది వెజైనా కొంచెం కొట్టుకుని పోతుంది. దాంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ లేడీస్కి వెజైనా అండ్ యురేత్రా అంటే యూరిన్ వచ్చే ఓపెనింగ్, ఆ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇక్కడి నుంచి అక్కడ ఇన్ఫెక్షన్, అక్కడి నుంచి ఇక్కడ ఇన్ఫెక్షన్, అది కామన్. సెకండ్ థింగ్ ఏంటంటే, సెక్షువల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు దాని చుట్టూ కూడా రబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాంతో మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లేటర్ ఆన్ అది సెక్షువల్ యాక్టివిటీ అలవాటు అయ్యాక వాళ్ళకి అర్థమవుతుంది ఎలా చేస్తే ఇది రాదు అనేది. ఓకే. బట్ ఆ ఫేస్ అయితే అది ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు, అందుకే ఆ టైంలో ఆపేసుకొని వచ్చేసాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒకసారి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మనకి ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అవ్వకుండా మళ్ళీ సెక్షువల్ యాక్టివిటీ ట్రై చేస్తే అది ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే అక్కడ పుండులాగా అయిపోతుంది. వెజైనల్ టిష్యూ ఇస్ వెరీ వెరీ సాఫ్ట్ టిష్యూ. సో దాని మీద ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, బాయిల్స్ వచ్చినా, ర్యాషెస్ వచ్చినా,
దాని మీద మళ్ళీ ఏదైనా రుద్దితే ఇట్ విల్ బికమ్ మోర్ పెయిన్ఫుల్. సో అందుకని ఆ టైంలో వద్దనే చెప్తాం, ఫస్ట్ ట్రీట్మెంట్ అండ్ దెన్ కంటిన్యూ. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ ఇప్పుడే ఎందుకులే, పెళ్ళైంది మనకి ఇప్పుడే కదా, ఇంకొంచెం టైం తీసుకుందాం నిదానంగా అని అనుకుంటుంటారు. వాళ్ళ హస్బెండ్ ఎలా ఒప్పించాలి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఉమెన్ హూ డజంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్, ఆ టైంకి అప్పుడు ఉమెన్కి వద్దు అనుకుంటే ఎలా ఒప్పించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఏమని చెప్పాలి, లేదంటే వాళ్ళ ఎక్స్ని కానీ దాన్ని కానీ ఎలా స్టోర్ చేసుకుంటే బెటర్ అంటారు? ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ అంటే మా కౌన్సిలింగ్ కూడా 25 ఏళ్ళు చాలా మార్పు వచ్చింది. సో ఇప్పుడు కౌన్సిలింగ్ మనం ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలండి ఎవరైనా, ఎస్పెషల్ సిటీలో ఉండే కపుల్స్. సో ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవాలి, రైట్, ఓకే, దెన్ ఇమోషనల్ స్టెబిలిటీ చూసుకోవాలి, బికాస్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. దే షుడ్ బి ఇమోషనలీ రెడీ, ఫైనాన్షియలీ రెడీ, లీవ్ తీసుకోవడానికి, వాళ్ళ ప్రమోషన్స్, ఎడ్యుకేషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా, traveling to foreign countries రెడీ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డొమెస్టిక్ హెల్ప్. ఓకే, అది పేరెంట్స్ అయి ఉండొచ్చు, పనోళ్ళు అయి ఉండొచ్చు, ఈ బేబీ పుడితే లేకపోతే మేమేమైనా బెడ్ రెస్ట్ చెప్తే వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండాలి. నథింగ్ షుడ్ కమ్ యాజ్ అ షాక్. ఓకే, సో ఇంత ఫస్ట్ 10 years ఆఫ్ మై ప్రాక్టీస్ మనం అనుకునే వాళ్ళు ఇది న్యాచురల్ గా వచ్చేస్తుంది అని. సో ఇప్పుడు ఈవెన్ ఈ 4 అయితే మెయిన్ ఛాలెంజెస్. బట్ ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా చాలా లేట్ అవుతున్నాయి. ఈవెన్ చిన్న ఊర్లో కూడా ఎవరు చేసుకోవట్లేదు ఫాస్ట్ గా, ఎడ్యుకేషన్ అని. సో యావరేజ్ ఏజ్ 25 అనుకుంటే మ్యారేజ్ కి, ఇప్పుడు 30కి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, రైట్. అండ్ సమ్ టైమ్ స్పెషలీ ఇన్ ఐటీ సెక్టర్ కానీ లేకపోతే మనం హైలీ ఎడ్యుకేటెడ్ క్రౌడ్లు చూస్తే వాళ్ళు 32, 33 కూడా చాలా మామూలు అయిపోయింది. వై ఓన్లీ ఐటీ, ఈవెన్ సివిల్ ఎగ్జామ్ రాసేవాళ్ళు లేకపోతే ఈవెన్ డాక్టర్స్, మా పీజీ అయ్యేటప్పటికే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 29, 30. ఆ తర్వాత ఎక్కడో జాయిన్ అవుతాము, సంబంధాలు కుదరాలి. సో అట్లా లేట్ అయిపోతుంది. సో ఆ దృష్టితో అయితే మేము వి టెల్ ఎవ్రీబడి హ్యావ్ ఫస్ట్ చైల్డ్ బిఫోర్ 30 years అనే చెప్తాం ప్రతి ఒక్కరికి. ఐడియల్ గా ఎట్లా అంటే, నేను కూడా వీడియో కూడా చేశాను, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఐడియలీ వీ వాంట్ ఎవ్రీ వన్ టు గెట్ ప్రెగ్నెంట్ బిఫోర్ 25. ఇప్పుడు అది ఎవరు అడగట్లేదు, ఇట్స్ ఇంప్రాక్టికల్ ఇప్పుడు. సో నా మా అంతటికి మేమే అడ్జస్ట్ అయ్యి 30కి వెళ్ళిపోయాం. సో ఇంతకుముందు 30 హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేవాళ్ళని, ఇప్పుడు 35 అంటున్నాము. సో డెఫినెట్ గా ఎలా ఏజింగ్ అవుతుందో, న్యాచురల్లీ ఎగ్ ఏజింగ్ అవుతుంది, బాడీ ఏజింగ్ అవుతుంది, తేడా వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్లస్ ఈ మధ్యన మనం ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఇవన్నీ చాలా వింటున్నాము. సో ఇవన్నీ కూడా ఎలా ఏజ్ పెరుగుతుందో అలా ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ చేసుకుని అంత బాగుంది, మనం వెయిట్ చేసిన ఇబ్బంది లేదు అనే అంత టైంలోనే మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం క్లారిటీ ఉందనుకోండి, నాకు ఇంకా 35 దాకా పెళ్లి చేసుకోను, లేకపోతే మాకు పిల్లలు వద్దు, ఆర్ ఇంకా దే ఆర్ నాట్ షూర్, అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ని డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఈవెన్ ఎర్లీ 30s కన్సిడర్ చేసినే మంచిదే. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగున్నప్పుడు మీరు ఫ్రీజ్ చేశారనుకోండి, దానికి ఐవీఎఫ్ చేసిన దాని అవుట్కమ్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా కాంట్రసెప్షన్ అంటే పిల్లలు వద్దు అని ఒప్పించడానికి డెఫినెట్గా డాక్టర్స్ దగ్గర వచ్చినప్పుడు మేము ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఇవి అన్ని చెప్పేస్తాం. చెప్పిన తర్వాత చాయిస్ చెప్తాము, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ కానీ, ఇంజెక్షన్ కానీ, ఇంట్రాయూట్రైన్ డివైస్, కాపర్టినో, మిరీనానో చాయిస్ ఇస్తాము. ఆ చాయిస్ కి ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేస్తాం. సో వాళ్ళకి ఎప్పుడైనా మనం కాంట్రసెప్షన్ సూన్ ఆఫ్టర్ పీరియడ్స్. సో వాళ్ళు ఏదో ర్యాండమ్ డే వచ్చి ఉంటారు, సో పీరియడ్స్ అయిపోయాక మాట్లాడుకొని రండి అని చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపించేస్తాం. ఓకే, యూ బీయింగ్ ఏ గైనక్ మ్యామ్, ఇలాంటి కేసెస్ చూసారా? అంటే అప్పుడే పెళ్ళయి ఉంటుంది, దగ్గర మోస్ట్లీ 1 year కూడా అయ్యి ఉండకపోవచ్చు, 2 కపుల్ వస్తారు, మ్యామ్ మా హస్బెండ్ని బయటికి పంపించండి, నేను మీతో సపరేట్గా మాట్లాడాలి అని, లేదంటే మా వైఫ్ని బయటికి పంపించండి, సపరేట్గా మాట్లాడాలి, నేను ఆమెతో ఉంటున్నాను బట్ ఐ డోంట్ ఫీల్ సెక్షువల్లీ కనెక్టెడ్, నాకు ఆమెను చూస్తే అసలు ఏమి ఇంట్రెస్ట్ రావట్లేదు అనే ఇలాంటి కంప్లైంట్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చాలా అంటే చాలా. రైట్, ఈ మధ్యన ఇంకా పెళ్ళయ్యి 1 year దాకా కూడా కలిసి ఉంటున్నాం కానీ సెక్షువల్ యాక్టివిటీ లేదు అని చెప్పడం చాలా మందితో చూస్తున్నాము. సో అదేంటంటే ఎట్లా డిఫైన్ చేయాలో మాకు కూడా తెలీదు. బట్ కంపాటబిలిటీ అనేది చూడగా మనిషి నచ్చుతాడు. అంటే ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ఈ వెబ్సైట్ లో చూసుకుని పెళ్లి చేయాలి. ఇప్పుడు ముందు నేను తెలిసి
లవ్ మ్యారేజ్ అయితే వేరు. అవి కూడా కలిసి బతకడం మొదలు పెట్టాక వాటిల్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. రైట్. సో కంపాటబిలిటీ ఇప్పుడు రోజంతా మనం బాలేమనుకోండి, సో నైట్ ఎట్లా ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కాదు కదా. అండ్ మనసులో ఒక్కసారి ఈ వ్యక్తి వద్దు అని వచ్చాక ఇట్ విల్ టేక్ డబల్ ఎఫర్ట్ టు గెట్ ఇన్ టు సెక్షువల్ యాక్టివిటీ. సో ఫస్ట్ కౌన్సిలింగ్, కంపాటబిలిటీ, మెంటల్ కంపాటబిలిటీ, ఇమోషనల్ అడ్జస్ట్మెంట్, అలాగే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆ మ్యారేజ్ వర్కౌట్ అవడానికి అనుకూలంగా ఉంటేనే న్యాచురల్గా అయిపోతుంది. సో ఈ కంపాటబిలిటీ లేక వితౌట్ సెక్షువల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం. మీ దగ్గరకు వచ్చేసి లైక్ మా వెజైనా చాలా లూజ్గా ఉంది, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని కంప్లైంట్ ఇస్తే ఒక అబ్బాయి, వాట్ విల్ యూ సజెస్ట్ ఆ సిచ్యువేషన్లో? ఇప్పుడే పెళ్ళయింది, నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి అని ఒక కంప్లైంట్ ఇలా వస్తే ఏం చేస్తారు మేము అలాంటి సిచ్యువేషన్ లో? మీరు డెఫినెట్లీ సి బాడీ కాంపోజర్ అనేది ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్, వెదర్ ఇట్ ఈస్ బ్రెస్ట్ ఆర్ థైస్ ఆర్ వెజైనా ఆర్ ఎనీథింగ్. సో ఎవ్రీబడీస్ ఏమంటారు, అది బాడీ క్వాలిటీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో నేను ఫస్ట్ ఐ విల్ టెల్ దెమ్, మీకు మనిషి ఇష్టమైతే లిటరలీ సైజ్ డజంట్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ న్యూలీ మ్యారీడ్ ఉన్నప్పుడు వెజానా లూజ్ ఉండడం కొంచెం తక్కువే. సో మనం స్టాండర్డైజ్ చేయలేము, వెదర్ పెనిస్ ఇస్ స్మాలా, వెజైనా ఇస్ బిగ్గా, ఇవన్నీ చేయలేము, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ, అది ఫీలింగ్స్ బట్టి దే రీచ్ దేర్ పీక్. ఒక ఆర్గాజం రావాలి మేల్ కైనా ఫీమేల్ కైనా, ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్. ఆ సైజ్ గురించి లేనే లేదు. అలా అయితే మరి పాతకాలంలో ఇంకా 3 పిల్లలు అయ్యాక 6 పిల్లలు కనేవాళ్ళు, 6 అయ్యాక 8 పిల్లలు కనే, మరి ఇంకా అది ఎంత లూజ్ ఉండాలి, వీళ్ళకి ఎలా ఫీలింగ్ రావాలి? అది no amma, it just doesn't work like that. So definitely mental ఇది ఉండాలి. ఏంటంటే ఓన్లీ డిఫరెన్స్ నేనేం చూస్తున్నా అంటే, ముందు మీద ఇప్పుడు కంటే ఇప్పుడు వీళ్ళకి ఇలా చాయిస్ ఉంటుంది, అది ఎవరికో టైట్ ఉంది, వాళ్ళు ఇంతగానే ఎంజాయ్ చేస్తున్నారు, ఇది ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఎస్, ఐ అగ్రీ విత్ దట్. సో అలాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అసలు ఏం చెప్పగలరు? లేదండి ఇలా ఉంటారు, అది తప్పేం కాదు, మీరు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తారా? లేకపోతే లేదు, మేము యాజ్ అ గైనకాలజిస్ట్ వీ డూ బేసిక్ థింగ్స్ అమ్మా. అంటే బేసిక్ ఇట్లా ఉండదు. నేను మీకు ఎంతైతే చెప్పానో ఇదే చెప్తాం మేము పేషెంట్కి. బట్ ఇంతకన్నా ఎక్కువ అయితే, ఇఫ్ ఐ ఫీల్ దట్ దే నీడ్ కౌన్సిలింగ్, దెన్ కౌన్సిలర్ దగ్గర లేకపోతే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్సాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తాం. వాళ్ళైతే ఏ పొజిషనో లేకపోతే ఎట్లా చేయాలో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తారు. జనరలీ యాజ్ గైనకాలజిస్ట్ ఈ బేసిక్ కౌన్సిలింగ్, బేసిక్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ సెక్షువల్ యాక్టివిటీకి సంబంధించింది ఓన్లీ బేసిక్ థింగ్సే చెప్తాను. డీటెయిల్స్ అబౌట్ సెక్షువల్ యాక్టివిటీ వి సెండ్ టు సెక్షువల్ కౌన్సిలర్స్. యా, ఓకే, రైట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమస్టర్ నుంచి సెకండ్ ట్రైమస్టర్కి, థర్డ్ ట్రైమస్టర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అంటారు. ఐ మీన్ ఒకవేళ ఉంటే దాంట్లో హస్బెండ్ పాత్ర ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్లో ఒకలా ఉంటారు, మేబీ వామిటింగ్స్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఐ మీన్ ట్రైమెస్టర్ డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు, వామిటింగ్స్ కానీ లేకపోతే నిద్ర పట్టకపోవడం కానీ, నైట్ అంతా దొల్లుతూ ఉండడం కానీ ఇలాంటివి ఉంటారు. హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఆ టైంలో? ఏ ట్రైమెస్టర్లో వాళ్ళ అవసరం మరీ ఎక్కువ ఉంటుంది అనే ఒక క్వశ్చన్ వస్తే ఏం చెప్పగలరు మ్యామ్? యాక్చువల్లీ ఇది ప్రతి ఆడోళ్ళకి ప్రెగ్నెన్సీ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రైట్. ఒక్క ఉమెన్కే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకలాగా ఉండొచ్చు, సెకండ్ ఇంకోలాగా ఉండొచ్చు, థర్డ్ ఇంకోలాగా ఉండొచ్చు. రైట్. సో అండ్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో వేరు, సెకండ్ ట్రైమిస్టర్లో. ఇప్పుడు చాలా కష్టమే, నిన్నటి దాకా బాగున్నావు, సడన్లీ ఇప్పుడు నీకు ఏసీ వద్దు, లేకపోతే నీ కుక్కర్ ఆన్ చేయకూడదు, లేకపోతే నచ్చే రెస్టారెంట్ వద్దు, లేకపోతే నచ్చే పర్ఫ్యూమే వేసుకుంటే అదే వద్దు, ఒక్కొక్కసారి వాయిస్ వినిపించుకోవడం, లేకపోతే ఒక్కోసారి మొగోళ్ళు ఏం మాట్లాడినా అది గొడవే అవుతుంది. సో డెఫినెట్గా నేను ఐ టెల్ మెన్, దిస్ 1 year ఫ్రమ్ ప్రెగ్నెన్సీ till delivery and probably the first 3 months, of course ఆ డెలివరీ పార్ట్లో చాలా వరకు పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేస్తారు. బట్ ఈ 1 year మటుకు అఫ్ కోర్స్ ఆల్ ద పాంపరింగ్ గోస్ టు ద విమెన్. సో మెన్ ఆర్ వెరీ నెగ్లెక్టెడ్. వాళ్ళకి జరిగే ఇమోషనల్ చేంజెస్ కానీ, వాళ్ళకి జరిగే ఏమంటారు అది
అన్యాయం అనను, బట్ వాళ్ళకి జరిగే అన్ఫేర్ థింగ్స్ ఎవ్వరు కన్సిడర్ కూడా చెయ్యరు. మెన్ కి అన్ఫేర్ థింగ్స్ మ్యామ్? మరి ఎందుకు ఇప్పుడు మీరు ఫ్యాన్ ఆఫ్ చేయమంటే ఆయన ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? ఇప్పుడు మీకు ఈ వాసన నచ్చట్లేదు, నిన్నటిదాకా ఇద్దరు పార్క్ వెళ్ళాం, ఈ రోజు మీరు రారు, ఇప్పుడు ఇదే షర్ట్ ఇవాళ బాగా నచ్చింది, నిన్న నచ్చింది, ఇవాళ లేదు. ఓకే, మీరు మీ మమ్మీకి ఫోన్ చేసి గంటలు గంటలు చెప్పుకుంటారు, అమ్మా నేను ఇచ్చేసా. ఆయన ఎవరు చెప్పుకోవాలి? ఆయన ఎవరు చెప్పుకోవాలి? నో, ఇట్ డెఫినెట్లీ మెన్ గో త్రూ అ లాట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎలాగే మనం ఉమెన్ అంటామో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా స్పెక్ట్రమ్ అంటాము. లైక్ కొంతమంది చెప్తారు నాకు తేడానే లేదు మేడం, ప్రెగ్నెంట్ ఉన్నట్టు లేనట్టు. అండ్ కొంతమంది అంటారు నాకు 10 వామిటింగ్స్ అవుతున్నాయి, నేను వాటర్ కూడా అలాగే మెన్ సెన్సిటివిటీ కూడా, వాళ్ళు కూడా దెర్ విల్ బి పీపుల్ జస్ట్ దులిపెచ్చుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి చాలా మెంటల్ టర్మాయిల్ దాకా, అంటే ఈ అమ్మాయి పేరెంట్స్ ఫోన్ చేసి అబ్బాయికి చెప్పడము, లేకపోతే అతని దగ్గర ఎక్స్పెక్టేషన్. సో దెర్ ఇస్ అ హోల్ రేంజ్ అమ్మా. అంటే ఇందులోనే ఉంటారు అందరూ, స్పెక్ట్రమ్ అంతా ఇందులోనే ఉంటుంది. బట్ డెఫినెట్గా నేను చూసినంత వరకు మెన్ ఆర్ ఏంటంటారు, అది వాళ్ళకి డైరెక్షన్లెస్, దే జస్ట్ డోంట్ నో వాట్ టు డూ. ఓకే, ఇక్కడ కూర్చుంటే ఎందుకు కూర్చోవన్నట్టుగా ఉంటుంది. అతను బయటికి వెళ్తే అదిగో నాకు ఇక్కడ వాంతి అవుతుంది, నువ్వు పార్టీకి వెళ్ళాలా అని, లేదు నేను ఇక్కడ నాకు బ్రెత్లెస్నెస్ ఉంది, నువ్వు అక్కడ వెళ్ళి సిగరెట్ కాలుస్తావా అంటే ఇంకా ప్రతి దానికి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ ఆ టైం. యా, ఇంటర్లింక్డ్. సో ఐ జస్ట్ టెల్ ఆల్ మెన్, డెఫినెట్లీ యాజ్ అ మదర్, నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సో ఐ డూ ఎంపథైజ్ విత్ మెన్. బట్ వాట్ ద విమెన్ ఆర్ గోయింగ్ త్రూ, వాళ్ళు ఏదైతే జరుగుతుందో ప్రెగ్నెన్సీ కోసం, వాళ్ళు కావాలని చేసుకోలేదు. సో ఇది ఒక బాడీలీ చేంజ్, హార్మోనల్ చేంజ్, ఇమోషనల్ చేంజ్. కాబట్టి ఈ 1 year కళ్ళు మూసుకుని అన్కండిషనల్గా ప్రేమించండి అని చెప్తూ ఉంటాను అందరినీ. అండ్ అఫ్ కోర్స్ పేరెంట్స్ అది వస్తే చెప్తూ ఉంటాను. డెఫినెట్గా ఇప్పుడు అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో బీపీ అనుకోండి, టార్చర్ చేయొద్దండి, ఆవిడకి ఏమన్నద్దండి, బెడ్ రెస్ట్లో ఉంచండి, అది ఇది అన్ని చెప్తాం. అండ్ అందరూ ఆల్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఉమెన్. సో ఈ అబ్బాయికి బీపీ ఉందో లేదో చూసేవాళ్ళు కూడా ఉండరు, ఆడికి ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, అప్పటికి ఎవరు పట్టించుకోరు, బికాస్ ఆల్ ద కాన్సన్ట్రేషన్ ఈస్ హియర్, ఆల్ ఫంక్షన్స్ ఆర్ హియర్, ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ హియర్, అన్ని కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ విమెన్. సో డెఫినెట్ గా మెన్ కి దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరము. బట్ నేను మెన్ చెప్తాను, ఇది చాలా స్పెషల్ ఒకేజన్ కాబట్టి ఏది క్వశ్చన్ చేయకుండా ఈ 1 year వాళ్ళ ప్రెగ్నెన్సీ అయిపోయి ఆ బేబీ బయటకు వచ్చాక కూడా పోస్ట్ పార్టం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఈ 1 year వాళ్ళు ఏం చేసినా జస్ట్ ప్యాంపర్ దెమ్, హగ్ దెమ్, మేక్ దెమ్ ఫీల్ లవ్డ్, మేక్ దెమ్ ఫీల్ అఫెక్షనేట్. ఇది ఒకటే చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఇలా చేయండి అలా చేయండి అంటే నో. కానీ కొన్ని థింగ్స్ నేను మొగోళ్ళకి చెప్తాను, ఎప్పుడు అనకండి, వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి, మా అక్కకి ఇలా అవ్వలేదు, మా చెల్లి ఇంకా కష్టంగా చూసింది, ఇది ఎప్పుడు ఈ బ్లండర్ చేయకండి. రైట్, ఏదైనా చెప్తే ఎస్ అనాలి, ముందుకెళ్ళాలి. దట్స్ మై అడ్వైస్. ఐ మీన్ మూడ్ స్వింగ్స్ ఆర్ లైక్ నార్మల్ కదా మ్యామ్, వాళ్ళు ఏం కావాలని ఎస్ నేను ఈ టైంకి వీళ్ళ మీద కోప్పడతాను, ఈ టైంకి వీళ్ళ మీద అరుస్తాను, దాన్ని డిఫైన్ చేయలేవమ్మా. ఇప్పుడు అంత ముందే మూడ్ స్వింగ్స్ ఉన్నాయనుకోండి, ప్రెగ్నెన్సీ ముందే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి, మనుషులతో మనం అడ్జస్ట్ అవ్వట్లేదా? అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాం కదండి. ఈ ఒక్క ఫేజ్ మటుకు కొంచెం అన్రీజనబుల్గా ఉన్నా సరే మనము అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఆడోళ్ళతో కోఆపరేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇట్స్ అ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ బర్డన్. ఇట్స్ అ ప్లెజర్ టు బీ అ మదర్. సో అందరూ కూడా షుడ్ కోఆపరేట్, దట్ ఇట్ షుడ్ బి అ ప్లెజర్. ఓకే. సో ఆఫ్టర్ డెలివరీ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏదైతే ఉందో, స్టిల్ పీపుల్ కాంట్ అడ్జస్ట్, అంటే అదొకటి ఉందా, డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నా, అది ఏంటి, మేమంతా నార్మల్గానే ఉన్నామే. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తే నాకు అవన్నీ ఏం లేవు, నన్ను నార్మల్ డెలివరీ, వంటింట్లో కన్నాను, అక్కడ కన్నాను, ఇక్కడ కన్నాను, మంత్రసాన్ వచ్చేది నన్ను డెలివరీ చేయడానికి అని. ఇప్పుడు మినిమం ఆ డిప్రెషన్ తోటి అసలు ఈ బేబీని నేను సరిగా చూసుకుంటున్నానా లేదా, ఈ బేబీకి నాకు బాగానే ఉందా, ఈ క్వశ్చన్ మార్క్లో కూడా మదర్స్ ఉంటారు కదా, ఆ ఫేస్లో ఎలా డీల్ చేయాలంటారు మ్యామ్? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇస్ అ రియాలిటీ, రైట్, ఇదే నిజం. అండ్ నేను ఇంతకుముందు 50%, 60% అనుకునేదాన్ని, ఈ మధ్యన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా ఎక్కువ ఉంది. అది
లాట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇంతవరకు మేము డిస్కస్ చేసినట్టు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. ఇంకా మీ అమ్మమ్మకి లేదా, లేకపోతే మీ మదర్కి లేదా, ఆర్ నాకు లేదా అంటే మా టైంలో కూడా చాలా వరకు ఉంది. బట్ చెప్పేది ఏంటంటే ఇదివరకు డెలివరీ అయిన పేషెంట్స్ని ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 8th 9th మంత్లో ఫుల్ ప్యాంపరింగ్, కొంత మేనమావ దగ్గర, మదర్ దగ్గర, అండ్ ఈ కస్టమ్స్ ఉండే వాళ్ళని ప్యాంపర్ చేయాలి, అందరూ వాళ్ళని భోజనానికి పిలవాలి, టిఫిన్ పిలవాలి, ప్యాంపరింగ్, వాళ్ళతో ఎవరు గొడవ చేసేవారు కాదు, అట్లా వెళ్ళిపోయింది. అండ్ డెలివరీ అయిపోయాక నిజంగా వాళ్ళు 15 రోజు ఎవరిని చూసేవారు కాదు. అది కొంచెం డార్క్ రూమ్ లోనే ఉంచాలి, స్కార్ఫ్ కట్టుకోవాలి, ఈవెన్ కాళ్ళకి సాక్స్ వేసుకోవాలి. వాళ్ళని ఎవరు చూసేవారు కాదు, వీళ్ళు బయటకు వచ్చేవారు కాదు, ఏ ఫంక్షన్కి వెళ్ళేవారు కాదు, ఎవరు వాళ్ళని ఏదైనా తప్పు సో దే వర్ వెరీ ప్రొటెక్టెడ్, అంటే కల్చరలీ ప్రొటెక్టెడ్. ఎస్, ఓకే. సో ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా మా మేనత్త కూతురు డెలివరీ అయితే ఆ డెలివరీ రూమ్లో అది పౌడర్ వేసి, పొగ వేసి, సో అదంతా చాలా ప్యాంపరింగ్, రోజు వాళ్ళకి మసాజ్లు అదంతా జరిగేది. సో డిప్రెషన్ అయిందా లేదా అనేది ప్రసక్తే లేదు, ఎందుకంటే 5 నెలల దాకా వాళ్ళు పుట్టింట్లోనే ఉండేవారు. అండ్ జస్ట్ అన్నం అయితే ఇంకా అది కుక్కర్ నుంచి డైరెక్ట్ వీళ్ళ ప్లేట్కి రావాలి, వాళ్ళు దాన్ని ఆరపెట్టి తినాలి అనేది ఉండేది. రైట్. ఇంట్లో వాళ్ళకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ వాళ్ళ పని ఏంటి, ఫీడ్ చేయడం, పడుకోవడం, ఫీడ్. ఇందులో ఎక్కడ స్వింగ్స్ రావాలి, ఎవరికి చూపించుకోవాలి, అందుట్లోనే ఉండేది. సో స్లోలీ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో అమ్మమ్మ గారం లేదు, నాయనమ్మ గారం లేదు, వీళ్ళకి ఇంట్లో ఎవరికి ఖాళీ లేదు వీళ్ళని కూర్చుని చేయడానికి. అలాగే ఈ జనరేషన్ 9th మంత్ దాకా పని చేస్తున్నారు, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అలాగే బేబీ పుట్టిన తర్వాత ఇట్లాగే అట్లాగే ఉండాలి అని అనుకునేవారు కాదు. పెద్దోళ్ళు ఏదో చేసేవారు, ఈవిడ బెడ్ మీద ఉండేది, ఈవిడ పనులు ఈవిడ చేసుకుంటే చాలని. ఇప్పుడు నేను వాళ్ళ డెలివరీ అయితే రేపు రౌండ్స్కి వెళ్ళాను అనుకోండి, అందులో ఎన్ని క్వశ్చన్స్ అంటే చెప్పలేము. పేరెంట్స్ ని వీళ్ళు చెప్తారు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయొద్దండి అని. ఈవిడి డెలివరీ అయినవాడి ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ చూసి, లేకపోతే ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్, అండ్ ఇంకా చాలా సారి పేరెంట్స్ ని తో దెబ్బలాడుకోవడం, లేకపోతే ఇదే ప్యాడ్ పెట్టు, అలానే మసాజ్ చెయ్యి, ఇదే క్రీమ్ రాయి, ఇవన్నీ ఏంటంటే జస్ట్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఓకే. అండ్ అబ్సెషన్ వచ్చేసింది అందరికి, ఇది ఇంతే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి అని. సి యాజ్ లాంగ్ యాజ్ బేబీకి హార్మ్ జరగలేనప్పుడు అంత అబ్సెషన్ కూడా మంచిది కాదు. ఎందుకంటే బేబీ అంటే అది మీకు అంటే మీ సొంత డాటర్స్ అన్న, బట్ ఎవరికో మేనమావకి హక్కు ఉంది, మేనత్తకి హక్కు ఉంది, తాతకి హక్కు ఉంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అందుకని ఈ రిలేషన్ కాంప్లెక్సెస్ టైం లేక, అంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైం కూడా లేదు మనకి. రైట్. అండ్ టైం స్పెండ్ చేసి ఇప్పుడు హాలిడేస్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆ సిచ్యువేషన్ కూడా ఎవరికి లేదు. రైట్. మేము ఎవరు ఈ హాలిడే వెళ్ళాలంటే ఇంకెక్కడైనా ఫారిన్ కంట్రీయో ఇంకో హిల్ స్టేషన్ వెళ్తున్నాం తప్ప వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడ ఉంటున్నాము. సో ఆ అండర్స్టాండింగ్ లేక పోస్ట్మార్టం డిప్రెషన్, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. బట్ ఇట్ ఈస్ అ రియాలిటీ. ఎస్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ అనేది ఇట్స్ అ రియాలిటీ. అండ్ చాలా మంది పేషెంట్స్కి మేము కౌన్సిలింగ్ కూడా చేయిస్తున్నాం. ఓకే, డన్. బ్రెస్ట్ ఫీడింగ్, వెన్ ఇట్ కమ్స్ టు బ్రెస్ట్ ఫీడింగ్, ఇంతకుముందు ఎవ్రీవన్ యూస్ టు డూ దట్, అంటే అందరూ ఇస్తారు, పిల్లలు పాలు తల్లి తాగాలి, అది మ్యాండేటరీ. ఇప్పుడు నో, సాగి అయిపోతాయి, ఇబ్బంది అవుతుంది, సో పంపింగ్ లేదంటే ఇంకేదైనా బాటిల్లో, లేదంటే ఇంకా బయట మిల్క్ తీసుకొచ్చి ఇచ్చేద్దాం. బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ బాబుకేనా, తల్లికి కూడా ఇంపార్టెంటా, ఆవిడకి కూడా ఏమైనా యూజ్ అవుతుంది అంటారా? ఇద్దరికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పాలు ఏదైతే ఇమ్యూనిటీ వస్తుందో పిల్లలకి, రోగాలు రాకుండా ఇమ్యూనిటీ వస్తుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ బాగా అడ్జస్ట్ అవుతుంది. ఇలాంటి పిల్లలకి మాల్ అబ్సార్ప్షన్ కానీ, ఫ్యూచర్లో వాళ్ళకి పేక్కి సంబంధించిన రోగాలు తక్కువ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అండ్ తల్లిపాలు ఎంతైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో అంత బ్యాలెన్స్డ్గా ఏ ఫార్ములా కూడా ఉండదు. సో డెఫినెట్గా తల్లిపాలు
బేబీకి చాలా ఇంపార్టెంట్. అలాగే తల్లికి కూడా ఎంతైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో అది యూట్రస్ కూడా పెద్ద అయి ఉంటుంది కదా, అది స్లోగా చిన్నదవ్వాలి. ఎంత పాలిస్తాం అలా బాడీ మొత్తం కూడా స్లోగా నార్మల్సీకి వస్తుంది. అలాగే బేబీతో బాండింగ్ అవుతుంది, ఎందుకంటే అది పట్టుకోవడం, దాని మీద ఇమోషనల్ ఇది కూడా ఉంటుంది. అండ్ అది చేయలేకపోతేనే పోస్ట్మార్టం డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. అంటే నేను ఒక తల్లిగా ఫెయిల్ అయ్యానా, లేకపోతే మా బేబీకి నా పాలు సరిపోవట్లేదా, ఈ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఆల్సో సోషల్ ప్రెషర్ ఉంటుంది, పాలు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అనేది. సో డెఫినెట్గా పాలు ఇవ్వడం అనేది మదర్కి చాలా యూస్ఫుల్, బేబీకి యూస్ఫుల్. మదర్కి ఆల్మోస్ట్ 6 months దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. సో అది ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా ఈజీ, ఏవి ఇది లేదు. సో ఇప్పుడు మనం అది చేయకపోతే బ్రెస్ట్ పంప్ కానీ బాటిల్ కానీ అంటే దానికి చాలా స్టెరిలైజేషన్ ఇదంతా. ఇంకా కమింగ్ టు సాగింగ్ అనేది ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బ్రెస్ట్ అండి. రైట్, కొంతమందికి సాగ్ అవుతుంది, కొంతమందికి సాగ్ అవ్వదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తేనే సాగ్ అవుతుంది అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఎంత వస్తుంది అంటే బ్రెస్ట్ గ్లాండ్స్ బట్టి, వాళ్ళ హెరిడిటరీ బట్టి, అది కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్, న్యూట్రిషన్, స్ట్రెస్, దాన్ని బట్టి పాలు ఎక్కువ తక్కువ వస్తుంది. బట్ డెఫినెట్లీ ఆల్ మదర్స్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే చెయ్యాలి. ఎస్, ఓకే. సో ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ బేబీకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసలు ఇంట్రెస్ట్ చూపించారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న సెకండ్ బేబీకి ఉన్న కాంప్లికేషన్స్, బేబీ పుట్టాలంటే ఉన్న కాంప్లికేషన్స్ 100 చెప్తారు. సో ఆ టైంకి సెకండ్ బేబీ గురించి ఏం చెప్పగలరు? లేదు, బేసిక్ టెస్ట్ చేయించుకోమని చెప్తామండి ఎవరికైనా. ఆఫ్ కోర్స్ ఎంత త్వరగా అయితే అంత. 1 baby to 1 baby 4 years గ్యాప్ అని చెప్తాం. సో 3 yearsకి మీరు ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీ, ఆ బేబీ పుట్టేటప్పుడు 4 years అవుతుంది. సో ఆఫ్టర్ 2.5 years ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. ప్రీనేటల్ టాబ్లెట్ తీసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, ఎందుకంటే డెఫినెట్లీ బాడీకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రీనేటల్ కౌన్సిలింగ్ తీసుకుని రెడీ అయ్యి, మెంటలీ ఫిజికలీ రెడీ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అని చెప్తాం. ఓకే, దెన్ అయిపోయింది, ఇంకిద్దరు పిల్లలు పుట్టేశారు, వాళ్ళని పెద్ద చేసేసాం. ఇప్పుడు మెనోపాస్ ఈజ్ లైక్ ఓకే, అయిపోయింది మా జీవితం, ఇంకేముంది, పిల్లలు పెద్ద చేసేసాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంక మాదేం లేదు, మా జీవితమే ఇంత, ఇంక చేసేది ఏం లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్లో మెనోపాస్లో ఉంటారు. ఆ టైంకి మిగతా ఇంట్రెస్ట్లు అన్నీ పోయి అసలు ఏ ఇంట్రెస్ట్ లేకుండా లైఫ్ మీద ఒక క్వశ్చన్ మార్క్తో ఉండిపోతారు అని అంటారు. వాట్ వుడ్ యూ సే? Yeah, menopause is a very difficult phase. నేను చూసినంత వరకు ఐ టెల్ యూ ఇట్స్ అ మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్. రైట్, మెంటలీ ఎలా అవుతుంది అంటే పిల్లలు పెద్దోళ్ళ వెళ్ళిపోతారు, అప్పుడు యువర్ నో మోర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. మీ పని ఏంటో మీకే తెలీదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అప్బ్రింగింగ్, అంటే పెద్ద చేయడం, గ్రాండ్ చిల్డ్రన్ అనుకోండి, ఈ జనరేషన్ మాట వింటలేదు. రైట్, మాకు అవి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఏం గ్యాజెట్స్ వాడుతున్నారు, మనం దాన్ని ఇలా, ఇప్పుడు నేనే మా పిల్లలది చూడలేకపోతున్నాను, ఎట్లా మానిటర్ చేయాలి తెలియదు, వాళ్ళు మాట వినిపించుకోవట్లేదు. సో లిటరలీ అస్తిత్వం ఉండదు, ఏం చేయాలో తెలీదు. ఇది కాకుండా బాడీలీ చేంజెస్ వస్తాయి, స్లోగా మనమే స్లో అయిపోతాం, మెంటలీ ఎంగ్జైటీ పెరుగుతుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ స్వెట్టింగ్, హాట్ ఫ్లషెస్, నిద్ర సరిగ్గా రాదు, ఈ జాయింట్స్ వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి, బాడీలీ చేంజెస్ చాలా ఉంటాయి, అలాగే కొత్త అలర్జీస్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఒక్క రోజులో జరిగే చేంజ్ కాదు. పెరిమెనోపాజ్ అంటే 42 నుంచి 52 దాకా చాలా చేంజెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫేజ్. సో మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు, బట్ దీని గురించి అవగాహన ఇంకా చాలా రావాల్సింది ఉంది. చాలా మెన్ ఎలా అంటే ఈవిడెప్పుడు కిరికిరియేనండి, ఈవిడెప్పుడు ఇలాగేనండి అంటారు. సో దాన్ని అర్థం చేసుకుని కోఆపరేట్ చేసే ఫ్యామిలీస్ 1% కూడా ఉండరు. To my knowledge, not even 1%. ఎందుకంటే ఫర్ మెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే దే ఆర్ అట్ ద పీక్ ఆఫ్ దేర్ కెరీర్, అంటే వాళ్ళు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటారు ఆ ఏజ్ లో, లేకపోతే వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ లో ఉన్నా దే ఆర్ ఆల్రెడీ 20-25 years సీనియర్ ఇన్ దట్ ఫీల్డ్. కాబట్టి వాళ్ళు క్రూషియల్ టైంలో ఉంటారు. ఆ క్రూషియల్ టైంలో ఇంట్లో కిరికిరి ఏంటి అనేది ఒకటి ఉంటది. సో డెఫినెట్ గా మనకు అలాంటి చేంజెస్ ఉంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నా సరే మనము
గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని కౌన్సిలింగ్ అవసరం అయితే చేసి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని హై ప్రోటీన్ తీసుకుని కొంచెం ఫిజికల్గా యాక్టివిటీస్ పెంచుకుని అలాగే మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకుని ఏదో కొత్త హాబీసో లేకపోతే ఒక ఫ్రెండ్స్ సర్కిల్ డెవలప్ చేసుకుని వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఓకే, బేసిక్గా ఇందాక నేను ఒక క్వశ్చన్ మిస్ చేశాను మ్యామ్. పిల్లలు పుట్టలేదు, ఒక 4 years 5 years ట్రై చేసాం, పిల్లలు పుట్టలేదు అనగానే ఇంట్లో అమ్మాయిది ఏదో తప్పు ఉంది, ఆమెకి ఏదో లోపం ఉంది, ఆమెలోనే ఏదో తెలియని ఇబ్బంది ఉంది అని ఒక మాట అనేస్తారు. ఓన్లీ ఉమెన్ పార్టేనా, మెన్కి అసలు సంబంధమే లేదా ఈ విషయంలో? అంటే 50-50 అనుకోవచ్చా, 70-30 అనుకోవచ్చా? హౌ డు యూ ఈక్వలేట్ దిస్ థింగ్స్? 50-50. ఎస్, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కపుల్స్ మన దగ్గర వస్తే ఫస్ట్ మనం చూసేది అబ్బాయికి తేడా ఉందా అమ్మాయికి తేడా ఉందా అని చూస్తాం. చూసిన తర్వాత అది ఎంతవరకు ఉంది అని దాన్ని బట్టి కరెక్షన్స్ చెప్తాం. ఫస్ట్ కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలా మంది మొగోళ్ళకి కూడా కణాలు తక్కువ ఉండొచ్చు, అదర్వైజ్ ఫిజికల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇద్దరూ ఇంపార్టెంట్. అంటే ఒకళ్ళు బాగుంటే సరిపోతుందా అంటే లేదు, ఇట్ ఈస్ 50-50. ఓకే, సో ఇప్పుడు లాస్ట్లీ పిల్లలు లేని వాళ్ళకి, ఎంత ట్రై చేసినా పిల్లలు అవ్వట్లేదు అనే వాళ్ళకి వాట్ వుడ్ యూ సజెస్ట్ యాజ్ ఏ గైనకాలజిస్ట్? అంటే మేము 30 years దాకా 1 year ట్రై చేయండి అని చెప్తాము. 30 years దాటిన తర్వాత ఒక 6 months ట్రై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాం. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కౌన్సిలింగ్ చేసి ఎవరికి తేడా ఉందో చూస్తాము. దాన్ని బట్టి వీ విల్ గివ్ దెమ్ ఆప్షన్స్. ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని. అది ఇంకా అబ్బాయికి ట్రీట్మెంటా అమ్మాయికి, దట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ వాళ్ళ రిపోర్ట్స్ బట్టి చెప్తాము. బట్ డెఫినెట్లీ దర్ ఇస్ ఆల్సో టర్మ్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. అంటే వీళ్ళకి అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ బాగున్నాయని. సో వాళ్ళు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చు. బట్ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయ్యే ముందే ఇంకో నెక్స్ట్ అడుగుకి వెళ్ళిపోవాలి మనం. ఏమీ అంత బాగుంది కదా అని మనం చాలా సంవత్సరం గడిపేస్తే ఆ గడిపేసిన టైంలో తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. సో ఏదైనా మనం న్యాచురల్గా ట్రై చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ అడుగు వేసి వెళ్ళిపోవాలి. అంటే పిల్లలు కంపల్సరీగా కావాలి అనుకున్న వాళ్ళు. రైట్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.